టీడీపీ జనసేన సోషల్ మీడియా మృగాల వికృత కేడ ఓ చెల్లెమ్మని చంపేశారు. జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంతో చెప్పడం ఆమె నేరం. అమ్మ ఒడి చేయూత పింఛన్తో కుటుంబం బాగుపడిందంటే తప్పైంది. ఓ యూట్యూబ్ ఛానల్కి సంతోషంగా చెప్పిన తెనాలకు చెందిన గీతాంజలి సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ జనసేన మొక్కలు ఆమెను దూషిస్తూ వేషభాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలి మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం, ఆనక ఆసుపత్రిలో మృతి. సీఎం సూచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలకు ఆదుకుంటామని భరోసా అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఈనాడు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అసలు జ్యోతి ఏమైనా రాసిందని చూద్దాం. ఆమె చేసిన తప్పల్లా తన సంతోషాన్ని దాచుకోలేకపోవడమే. జగనన్న తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని తన పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మఒడి కూడా వస్తుందని పట్టలేని సంతోషంతో చెప్పిందామా. కళ్ళల్లో మెరుపులతో పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయి వీధి కుక్కల్లా వెంటాడాయి. మారుపేర్లతో సంచరించే నీతి జాతి లేని ఈ ఆన్లైన్ మారీచులు తాము మనుషులు మన సంగతే మర్చిపోయి ప్రతి వేదిక మీద ఆమె నానా దొరబాట్లాడారు. అక్క చెల్లెళ్ళు ఉంటారని, తమ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారని గ్రహింపే లేని రీతిలో ఆ బీసీ మహిళ గీతాంజలి వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆమె వేషభాషలను ఎగతాళి చేస్తూ అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్తో రంపపు కోత కోసారు. భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యం అనుకుంది. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు, టీడీపీ జనసేన సోషల్ మీడియా మోకలు వేటాడి చేసిన దారుణమైన హత్య. గొల్తి గీతాంజలి భర్త చంద్రశేఖర్ తెనాల్లోని వహాబ్ పార్క్ ప్రాంతంలో బంగారం పనిచేస్తుంటారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. గీతాంజలి కొద్ది రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకి ఇంటి పట్టా ఇచ్చారని, పిల్లలకు అమ్మఒడి వస్తుందని, అత్తమామలకు చేయూత పింఛన్ కానుక అందుతున్నాయని చెప్తూ సీఎం వైఎస్ జగన్కి స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కి ధన్యవాదాలు తెలియజేసి జగనన్నకు తప్ప ఇంకెవరికి ఓటు వేస్తూ ఉంటే ఆమె ఎదురు ప్రశ్నించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ జనసేన కిరాయి మోకలు సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా వేధించి ఆమెను కించపరుస్తూ విపరీతంగా ట్రోల్స్ చేసి వాస్తవానికి గీతాంజలి గతంలోని ఇంటి స్థలం మంజూరైంది. ఇటీవల ప్రభుత్వం ఆమెకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసింది. ఈ నెల 4న కొత్తపేటలో తాలూకా కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరైనప్పుడు ఇంటర్వ్యూ వ్యవహారం చోటు చేసుకుంది. ఉదయమే సభా ప్రాంగణానికి వచ్చిన గీతాంజలి అందరితో పాటు ఎమ్మెల్యే శివకుమార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పట్టాను అందుకున్నాక తన సంతోషాన్ని యూట్యూబ్ ఛానల్తో పంచుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఇంటి స్థలం పొందడం ద్వారా కళ నెరవేరిందంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగనన్న గెలిపించుకోవడం తమ బాధ్యత అని పేర్కొంది. ఫీజులు కట్టలేని తమకు అమ్మఒడి ఆసరాగా నిలిచిందని, తన పిల్లలిద్దరూ ఈ కార్యక్రమానికి వస్తే జై జగన్ అని నినదించేవారని ఉత్సాహంగా చెప్పింది. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురి కావడం, మీడియా ఎదుట మాట్లాడే అలవాటు లేకపోవడం తడబాటుకు గురైంది. దీన్ని అవకాశంగా మలుచుకుని టీడీపీ జనసేన సోషల్ మాఫియా బాధితురాన్ని దారుణంగా ట్రోల్ చేసింది. ఉచ్చం నీచం లేకుండా అసభ్యంగా దూషిస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ రాయలేని భాషలో దుర్భాషలాడుతూ కొందరు కామెంట్ పెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గీతాంజలి శనివారం తెనాలి రైల్వే ట్రాక్పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసి స్థానికులు హుటాహుటిన ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తెనాలి జీఆర్పీ పోలీసులు గుంటూరు జీజీహెచ్కి చేరుకుని కుటుంబ సభ్యులను విచారించగా సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లతో ఆ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు ఇదే విషయాన్ని పంచనామాలు నమోదు చేశారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం వల్ల తాను తన కుటుంబం లబ్ధి పొందినట్టు గతంలో కూడా ఆమె కొన్ని వీడియోల్లో పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య పురుగొల్పేలా బూతులతో వికృతంగా వ్యవహరించిన సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పచ్చ మీడియాపై బాధిత కుటుంబం ఆగ్రహం అంటూ వాళ్ళకి సంబంధించింది. అట్లాగే తల్లిని చూసి తల్లడిల్లిన చిన్నారులు, టీడీపీ జనసేన అరాచకత్వాన్ని బీసీ మహిళ బెలంటూ పద్మ స్టేట్మెంటు, అలాగే భయపడద్దు భర్తం పడతామంటూ బాధితులకు పోలీసుల శాఖ భరోసా, సైబర్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్ ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వేదికలు అన్నటువంటి వార్తని హైలైట్